హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ చపాతీలు, అది కూడా ఎంతసేపు ఉన్నా కూడా మంచిగా మెత్తగా ఉండే విధంగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేశాక అలా మిక్స్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక బనానా వేస్తున్నానండి. ఇలాగ బనానా వేసి ఈ యొక్క గోధుమ పిండిలో కలిపేసుకోవాలి. ఇలాగ బనానా వేసి మనం కలిపిన తర్వాత ఈ గోధుమ పిండి చూడండి, ఈ విధంగా బనానా కలిపిన గోధుమ పిండిని ఇలా బ్రెడ్ పొడిలాగా వస్తుందండి మనకి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారా, కొద్దిగా ఎక్కువ వేయొద్దండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేసి మనం 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్ వాటర్ సరిపోతుందండి. ఇలాగా పిండిని మనం ఈ విధంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూసారా, ఇలా ఈ విధంగా వచ్చిన పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోవద్దండి, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. మంచిగా స్మూత్గా పిండి అంతా మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ యొక్క పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 to 15 minutes పడుతుందండి. సో ఇప్పుడు చూసారా, స్మూత్గా అంటే ఎలానో కాదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలో ఇలా ఫింగర్ పెట్టి తీస్తే అది మన చేతికి అంటుకోకూడదండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈ పిండి ముద్ద రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దీన్ని యొక్క పిండి ముద్దని మనం మనకు టైం ఉంటే 15 నిమిషాలు పక్కన పెట్టేసి 15 నిమిషాల తర్వాత చపాతీలు దిద్దుకోవచ్చు. ఇన్ కేస్ మనకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా చపాతీలు మనం దిద్దుకోవచ్చండి. ఇప్పుడు మనం చపాతీలు దిద్దుకోవాలండి. చూసారా, చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు మనకి ఏ సైజులో చపాతీ కావాలో ఆ సైజు మనం బాల్స్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ని మనం తయారు చేసుకోవాలండి. ఇక్కడ మనం పిండి కలుపుకునే ముందు ఫస్ట్లో గోధుమ పిండి తర్వాత బనానా వేసాం కదండి. బనానా వచ్చేసి ఆప్షనల్ అండి. బనానా వేయకపోయినా కూడా మన చపాతీలు మెత్తగా వస్తాయి. బట్ బనానా వేయడం వల్ల ఇంకా మెత్తగా ఉంటాయండి. మనం తయారు చేసుకున్న ఈ బాల్ని తీసుకొని ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసి ఈ పొడి పిండి ఉంది కదండి, గోధుమ పిండి, దాన్ని ఇలా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు చపాతీని మనం దిద్దుకోవాలండి. ఇక్కడ చపాతీ దిద్దేటప్పుడు మరీ మందంగా దిద్దుకోవద్దండి, అలా అని మరీ పల్చగా దిద్దుకోవద్దండి.
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఇలాగా దిద్దుకోవాలి. అప్పుడప్పుడు అలా ఈ పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీస్ని దిద్దుకోవాలండి. ఇలాగా సర్కిల్గా దిద్దుకోవాలండి. చూసారా, మరి పలుచగా లేదు, అలా మందంగా లేదు. ఈ విధంగా దిద్దుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నానండి. ఇలా పొడి పిండిని చల్లుకున్నా. ఇది వచ్చేసి షేప్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. అది కూడా దీన్ని కూడా ఫస్ట్ ఇలా దిద్దుకోవాలండి. ఇలా దిద్దుకున్న తర్వాత ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకొంచెం పొడి పిండి ఇలా చల్లేసుకుందాం. చల్లుకున్న తర్వాత దీన్ని దిద్దుకోవాలి. ఇలాగూ దిద్దుకుంటూ రావాలండి. ఇలా పొడి చల్లుకుంటూ దిద్దుకుంటూ రావాలి. ఇలాగా మనం ఈ విధంగా దిద్దుకోవాలండి. మరీ పల్చగా దిద్దుకోకూడదు, అలా అని మరీ మందంగా దిద్దుకోకూడదు. ఇలాగా ట్రయాంగిల్ షేప్లో దిద్దుకోవాలండి. చూసారా, ట్రయాంగిల్ అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అని అనుకోవద్దండి, జస్ట్ చెప్తున్నా ఎలా దిద్దుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ షేప్ అండి, చూద్దాం. దీన్ని ఇలా మడుచుకోవాలి. మళ్ళీ ఈ ఎడ్జెస్ తీసి దీని మీద వేయాలి. తర్వాత దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఈ హాఫ్ని దీనిపైన వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పొడి పిండిని చల్లుకోవాలి. చల్లుకొని మరీ పల్చగా మరీ మందంగా కాకుండా చపాతీని దిద్దుకోవాలి. ఇలాగా దిద్దుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ షేప్లో, మీకు దీని మీద పెడితే బాగుంది, ఇలాగా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా దిద్దుకోవాలండి. ఇలా దిద్దుకున్న అన్నిటినీ ఒకేసారి కాల్చడానికి మనం పెట్టుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ షేపే చేయాలి అని రూల్ లేదండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసి హైలో పెట్టాలండి ఫ్లేమ్. ఇలా హైలో పెట్టుకొని మనం పెనం వేడెక్కేలోపు ఇక్కడ ఒక పని చేద్దాం. టిష్యూ ఉంటుంది కదండి, టిష్యూ కానీ ఏదైనా క్లాత్, శుభ్రంగా ఉన్న క్లాత్ కానీ ఏదైనా కానీ మీ దగ్గర ఉన్నది, ఈ టిష్యూని ఇలా తీసి హాట్ బాక్స్లో అడుగున ఇలా వేసేయండి.
ఇలా వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలు నైట్ చేసుకున్నామంటే మార్నింగ్కి కూడా మంచిగా మెత్తగా ఉంటాయండి. చూడండి, ఇలా టిష్యూ వేసేయండి. అంతలోపు మన పెట్టుకున్న ఈ ప్యాన్ కూడా వేడెక్కింది. చూద్దాం. పైన ఇలాగ వేడెక్కిన పెనం పైన మనం దిద్దుకున్న చపాతీలు వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడే వేయొద్దండి. ఇప్పుడు ఈ చపాతీని నెక్స్ట్ వైపుకి నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కాలకూడదండి. మనం ఫ్లిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకున్నాం కదా, ఇలా తిప్పేసుకున్న తర్వాత చూస్తున్నారా ఇలా పొంగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకుంటూ మనం చపాతీని కాల్చుకోవాలి. చూసారా, మంచిగా పొంగుతున్నాయి చపాతీలు. ఇలా కలర్ ఈ విధంగా వచ్చినప్పుడు కొంచెం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. ఈ విధంగా ఎర్రగా ఈ యొక్క చపాతీలని కాల్చుకోవాలండి. ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా చపాతీలు కాలాయి. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మనం హైలో పెట్టాలి. మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వాడకపోవడమే మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. ఇలా పొంగాలండి చపాతీ. చూస్తున్నారా, ఇలా ఈ విధంగా పొంగాలి. ఈ విధంగా చపాతీని కాల్చుకోవాలండి. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యితోనే కాల్చుకోండి. తర్వాత హాట్ బాక్స్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇంకోటి వేసానండి. ఫ్లేమ్ వచ్చేసి హైలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని మనం ఇంకో వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. చూస్తున్నారా, చపాతీ ఇలా ఈ విధంగా పొంగాలండి. ఇలా అన్ని వైపులా మంచిగా పొంగాలి. చూసారా అండి, ఈ విధంగా చపాతీ మంచిగా పొంగాలి. అనిపిస్తుంది. ఇలా ఈ విధంగా మంచిగా కాల్చుకొని హాట్ బాక్స్లో వేసేసుకోవాలండి. అంతేనండి, మెత్తటి దూది లాంటి చపాతీ మనకు రెడీ అయిపోయాయి. దీన్ని బెండకాయ ఫ్రైతో కానీ ఎనీ కర్రీ అండి, గ్రేవీ కర్రీ అలా వేటిలోకైనా ఈ యొక్క చపాతీని మంచిగా తినొచ్చండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన
ప్రాసెస్లో చపాతీ చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అలాగే మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి. ప్లస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.